తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. సభ్యుల రాజీనామాలు, పరస్పర ఆరోపణలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు అందరి దృష్టి జూలై 19న జరగనున్న జనరల్ బాడీ సమావేశంపైనే నిలిచింది. వార్తలు రావడం, ఆ వార్తలపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. ఆ జరిగిన చర్చలన్నీ కూడా ఒక ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించిన పిదప ఒక కార్యవర్గం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఫెడరేషన్ అంటే ఒక 24 కార్మిక సంఘాలు, 24 కార్మిక సంఘాల లీడర్లందరినీ ఒక సమపాలంగా చూడాల్సిన బాధ్యత ఫెడరేషన్ ఉంటుంది. ఏ యూనియన్లో అయినా సరే కార్యవర్గంలో కానీ లేకపోతే యూనియన్లో ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు ఫెడరేషన్ తప్పనిసరిగా యూనియన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ డాన్సర్స్ యూనియన్ విషయంగా ఒక 3 నెలల నుంచి ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చల ముగింపుకి ఒక కార్యవర్గం ఒకరు తెలియకుండా ఒకరి మీద ఒకరు యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి, ఒక కార్యవర్గం తప్పు చేసిందని ఒకరి మీద ఒకరు ఆ నిందలు వేసుకోవడం అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ నిందలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏదైనా సరే ఫెడరేషన్ అనేది ఒక లీడర్లను పిలిచి నిర్ణయించడం కాదు కాబట్టి ఒక ఫైనల్ అవకాశంగా సభ్యుల సమక్షంలో రేపు ఆదివారం అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి డాన్సర్స్ యూనియన్ కి అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఫెడరేషన్ నిర్ణయం ఇట్లా అందరూ కలిసి ఉండండి, లేకపోతే కలిసి ఉండాలంటే ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రూల్స్ అన్ని కూడా అక్కడ వివరించి ఆ తదుపరి అక్కడ వాళ్ళ సభ్యుల నిర్ణయం ప్రకారం వారు అనుకువగా మేము 23 యూనియన్లు కాదు 24 యూనియన్లు అందరం కూడా కలిసికట్టుగా ఫెడరేషన్ అనుబంధంగా పనిచేస్తామని అక్కడ నిర్ణయిస్తే అంత సానుకూలంగా ముగిసిపోతుంది. లేదు ఏంటి అనేది కూడా అక్కడ జనరల్ ఈరోజు ఫెడరేషన్ నిర్ణయాన్ని కూడా వారికి వివరించిన తర్వాత మా నిర్ణయం అనేది సభ్యుల సమక్షంలో ప్రకటించాలని చెప్పేసి ఈ రోజు మా కార్యవర్గం 72 మంది సభ్యులు కూడా నిర్ణయించడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. సభ్యుల రాజీనామాలు, పరస్పర ఆరోపణలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు అందరి దృష్టి జూలై 19న జరగనున్న జనరల్ బాడీ సమావేశంపైనే నిలిచింది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. సభ్యుల రాజీనామాలు, పరస్పర ఆరోపణలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు అందరి దృష్టి జూలై 19న జరగనున్న జనరల్ బాడీ సమావేశంపైనే నిలిచింది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ వివాదంపై
ఫిలిం ఫెడరేషన్ జోక్యం చేసుకుంది. సభ్యుల రాజీనామాలు, పరస్పర ఆరోపణలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకుంది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఫిలిం ఫెడరేషన్ జోక్యంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు అంతర్దృష్టి జూలై 19 జరగనున్న జనరల్ బాడీ సమావేశంపైనే నిలిచింది.